నా బిడ్డలారా మీకు చెబుతున్నాను, అక్కడ అసలు అద్భుతాలని, ఇక్కడ ఈ సూచక్రియలని, అక్కడ ఆ ప్రవచనాలని, అసలు ఇక్కడ ఏమో మామూలుగా ప్రవచించట్లేదు, ఏమో మామూలుగా చెబుతున్నా. దేవుని కృపావరములు 9 ప్రవచన వరం కూడా ఒకటి ఉంది, కాదని నేను అనను. కానీ అవతల వ్యక్తి మీద పని చేస్తున్న ఆత్మ భ్రమపరచు ఆత్మనో లేకపోతే ఒరిజినల్గా పరిశుద్ధాత్మనో నువ్వు ఎలా గుర్తించగలవు? ఆ వివేచన నీకుందా? అది దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె లేకపోతే నకిలీ నూనె అక్కడ పనిచేస్తుందో నీకు తెలుసా? ఆ వివేచన జ్ఞానం నీకుంటే 14 మంది దగ్గర తిరుగు నువ్వు. కానీ ఆ వివేచన నీకు లేదు, మోసపోయే ఛాన్స్ ఉంది నువ్వు. ఎందుకంటే నీకు వాక్య పరిజ్ఞానం లేదు, వాక్యం తెలియదు. సోది చెప్పే వాళ్ళ దగ్గరికి జనం తిరిగినట్టు నువ్వు నీ బుర్రకు దోచినట్టు నీకు అనుకూలమైన మాట కోసం నువ్వు తిరుగుతావు. అక్కడక్కడ ఒక మాట దొరికిద్ది, రెండోసారి నీ కాపురం కూలిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి పిచ్చి పిచ్చిగా ప్రయాణం చేయొద్దు. వివేచన లేని వారై, జ్ఞానము లేని వారై నా జనులు నశించుచున్నారన్నాడు ప్రభు వాక్యంలో. ఏమి లేని వారై? తమ్ముడు, జ్ఞానం లేని వాళ్ళే నశిస్తున్నారు అన్నాడు. కాబట్టి జ్ఞానం లేని ప్రయాణాలు చేయొద్దు, మోసపోవద్దు. అదే వాక్యం ఎరుగున్నావు అనుకో, విను, ఈ ఒక్క మొక్క విని ఇక ముగిస్తున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. ఇంతమందికి సంతోషమైంది నేను ముగించడం. అల్లి అలవాట్లో పొరపాటు చెప్పారు. వాక్యమును కానీ నీవు ఆమూలాగ్రం ధ్యానించగలిగితే, వాక్యము చేత నీవు నింపబడగలిగితే అప్పుడు నీకు ఆ పవర్ వచ్చింది. ఎవరు ఏది పలుకుతున్నా, ఎవరు ఏ స్టెప్ తీసుకుంటున్నా అది దేవుని ఆత్మనా లేకపోతే మానవ సంబంధమైన భావననా లేకపోతే దురాత్మ ప్రేరణనా? 3 ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ నడిపింపు ఉంటుంది, రెండవది మానవాత్మ నడిపింపు ఉంటుంది. అంటే మనం మన ఇచ్చను బట్టి, మన శరీర సంబంధమైన మనసును బట్టి చేసే భక్తి ఒకటి ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా చేసేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి భిన్నంగా దురాత్మ ద్వారా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. దేవుని వాక్య జ్ఞానాన్ని గాను మనం పొందగలిగితే మనల్ని మనం విమర్శించుకోగలుగుతాం, మనల్ని మనం చూసుకోగలుగుతాం, ఎదుటి వాళ్ళను కూడా దిద్దుబాటు చేయగలుగుతాం. దేవుని వాక్యాన్ని మనం ఆనుకోకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటాం, ఎదుటి వాళ్ళని కూడా దెబ్బ కొడతాం. ఇది డేంజర్. అందుకే చెప్తున్నా, దేవుని వాక్యం మీద డిపెండ్ అవ్వండి, వాక్యాన్ని పట్టుకోండి. విశ్వాసులారా, బైబిల్ చదవండి. సేవకులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. కృపావరాలు అవసరమే, కానీ కృపావరాలు నీ మీద నిజంగా పనిచేసి ఆత్మఫలం నీలో ఫలించి నీ ద్వారా సంఘానికి నిజంగా క్షేమం కలగాలంటే వీటన్నిటికీ ఆధారమైన దైవ వాక్యము మన గుండెల్లో ఉండాలి. వాక్యం మీద డిపెండ్ చేయాలి. వాక్యమే హీరో. వాక్యమును పక్కన పెట్టి వరములను హీరోని చేయొద్దు. సూచక క్రియలను, అద్భుతాలను, మన సొంత మాటలుగా చెప్పబడిన ప్రవచన వాక్కులను హీరోని చేయొద్దు. వాక్యమే హీరో. రేపు జడ్జిమెంట్ కూడా నీ వరాలను బట్టి రాదు. జడ్జిమెంట్ వాక్య ప్రకారం అడుగుతాడు లెక్క. ఈ వాక్యం ఇలా ఉంది కదా, నువ్వు ఇలా ఎందుకు చేసావని అడుగుతాడు. అందరికీ ఉపయోగపడేది. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి. కొంతమంది అలా పరిగెత్తేవాళ్ళు ఇప్పుడైనా గ్రహించాలి. లేదా హృదయం గర్వంతో నిండి ఉంటే నన్ను తిట్టుకోవాలి, నన్ను ఎగతాళి చేసుకోవాలి, ఇతడు ఇంతే అని త్రోసేయాలి. త్రోసేస్తే ఎవడా బాసు పాలవుతాడు, ఎవడు రోత పడతాడు? అలా త్రోసేసినోడు. జాగ్రత్తగా తీసుకున్న దేవుని వాక్కు నాకు అందింది, దేవుడు నన్ను దిద్దుకోమంటున్నాడు, నేను లోబడాలని పసిబిడ్డ వలె తగ్గించుకొని దిద్దుకున్నవాడు స్త్రీ అయినా, పురుషుడైనా, సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, సేవకురాలైనా ధన్యులవుతారు. భవిష్యత్తు ఇక వారిది. వారి వలన జనము దీవించబడతారు. అయ్యలారా, ఈ మాటల్ని గైకొనండి. 119వ కీర్తన అన్నీ చెప్పింది. సమస్తము దేవుని, ఆఖరికి రోగమునకు స్వస్థత కూడా దేవుని వాక్కులోనే ఉందన్నాడు. పరిశుద్ధాత్మ మన మీద పనిచేసే శక్తిని విడుదల చేయాలంటే దేవుని వాక్కు మనం హత్తుకొని ఉండాలి. దేవుని వాక్కును విశ్వసించినప్పుడు కదా దేవుని ఆత్మ మన మీద తన శక్తిని విడుదల చేసేది. దేవుని వాక్కును మనం విసర్జించినట్లయితే దేవుని ఆత్మ మన మీద ఎలా పనిచేస్తాడు? ఇప్పుడు ఈరోజు మనల్ని చెక్కుతుంది కూడా పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని బట్టే కదా. వాక్యమే సుత్తి, వాక్యమే ఉలి, వాటిని ఉపయోగించి దేవుని ఆత్మ మనల్ని చెక్కుతున్నాడు.
లేకపోతే దేని చూపించి దేవునాత్మ మనల్ని చెక్కడ పని చేస్తాడు? వాక్యాన్ని చూపించే, వాక్యం ఇలా ఉంది కదా, నువ్వు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, అలా చేయకూడదు ఇలా అని దేవునాత్మ వాక్యాన్ని చూపించి మనల్ని భద్రపరుస్తాడు. కానీ ఈరోజు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వేరే వాటిని హీరోలను చేసి ప్రజలు వాటిని బట్టి ఆకర్షింపబడినట్లు వాటిని హైలైట్ చేసి మనం జనులను తప్పు త్రోవలోకి తీసుకెళ్ళట్లేదా? ఎక్స్పోజ్ చేయడానికి, హడావుడి చేయడానికి, ప్రత్యేకతను కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయకుందుముగాక, జాగ్రత్త పడుదుగాక, వివేచన ప్రభు అనుగ్రహించుగాక. మిగిలిన వారితో నాకేమి, ఇప్పుడు ఎంతోమందికి నేను తెలుసు, ప్రపంచంలో తెలుగు క్రైస్తవులకు అందరికీ నేను తెలుసు. కానీ అందరూ నా మాట లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ నా మాట లక్ష్య పెట్టేవాడు నా నుండి దేవుడు అందించే వాక్కును గైకొంటాడు, బాగుపడతాడు. లక్ష్య పెట్టని వానితో నాకేమి, లక్ష్య పెట్టే బిడ్డల కోసం చెప్తున్నా. బిడ్డలారా, సోది చెప్పే వారి కోసం అన్యులు ఎగబడ్డట్టు కాని మాటలు, అది నిజమో కాదో తెలియదు, అది ఒరిజినల్ అభిషేకమో కాదో తెలియదు, అది లేఖన సమ్మతమో కాదో తెలియదు. అలాంటి వ్యక్తులని వారు భ్రమపరచు ఆత్మ కలిగి ఉన్నారో నిజంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో తెలియదు. తెలుసుకుని వివేచించి ఆలోచించి నిర్ణయం తీసుకునే ఆ శక్తి నీకు లేనప్పుడు కొద్దిగా నువ్వు ఆచితూచి అడుగులు వేస్తే మంచిది, లేకపోతే మోసపోతావు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీకి వెళ్ళాను, ఒక ఫ్యామిలీ చెప్పింది నాకు, భాషలు మాట్లాడారు, దైవజనురాలు అని చెప్పి బాగా నమ్మబలికారు, పెద్ద మొత్తంలో అడ్డం ఉండి అప్పు ఇప్పించాము, ఇప్పుడు వెళ్ళిపోయారు, మా బతుకు బస్టాండింగ్ అయింది. భాష మాట్లాడగానే కనెక్ట్ అయిపోతావా? కాస్త ఏదో పరిశుద్ధాత్మ సంబంధంగా నీకు కొంచెం హడావుడి కనపడగానే వెంటనే కనెక్ట్ అయిపోతావా? వివేచన ఎక్కడ పోయింది నీకు? జ్ఞానం ఎక్కడ పోయింది? పరిశుద్ధాత్మ అనుగ్రహించే వివేచన, వాక్యం ఎక్కడ పోయింది నీకు? వాక్య ప్రకారం అవతల వాడిని ఎక్స్రే చేయాలి కదా, వాక్య ప్రకారం అవతల వ్యక్తిని పరిశీలించాలి కదా, స్త్రీ అయినా పురుషుడైనా. మనం వివేచన కోల్పోకూడదు. దేవుని ఆత్మ మూలంగా ఒకవేళ నువ్వు నడిపించబడితే నీలో వివేచన శక్తి ఉంటుంది. ఆ వివేచన నీవు పొందినట్లు దేవుని ఆత్మ నిజంగా నీ మీద ఉంటే, నీలో ఉంటే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పదే వాక్యం దగ్గరకు బా, వాక్యం దగ్గరకు బా, వాక్యం దగ్గరకు బా, వాక్యం దగ్గర బాని వాక్యం దగ్గరకు పరిగెత్తిస్తాడు నిన్ను. మనమేమో వాక్యం కోసం పాటలే చదివేదే సచ్చేది లేదు. మళ్ళీ చదువచ్చు, పెద్ద చదువులు, తగలబెట్టే చదువులు ఎందుకు? లాయర్ పుస్తకాలు కుప్ప, జడ్జి పుస్తకాలు ఒక కుప్ప, డాక్టర్ పుస్తకాలు ఒక కుప్ప, అన్ని కుప్పలు ఏమైనా ఇచ్చాడు నీకు? ఒక్కటి ఈ ఒక్కటి చదివి తగలబడి అన్నాడు. నెంబర్ 1 సోమరులు దీన్ని కూడా చదవరు. ఒక్కటి చిన్న పుస్తకం పదే 100 సార్లు చదవచ్చును. నేను లాయర్ పుస్తకాలన్నీ లేవుగా, డాక్టర్ పుస్తకాలన్నీ లేవుగా, కలెక్టర్ పుస్తకాలన్నీ లేవుగా. ఇవన్నీ వదిలిపెట్టు, 5వ తరగతి చదివేవాడి పుస్తకాలన్నీ లేవుగా. ఏమయ్యా, ఎంత నీ చేతిలో ఉన్న పుస్తకం చదువు రాదా నీకు? అవకాశం లేదా నీకు? సోమరితనం. ఇక్కడ నువ్వు విజయం పొందకపోతే లైఫ్ మొత్తం ఓడిపోతావు పిచ్చోడా, తెలుసుకో. ఇక్కడ ఉంది నీ పట్టుత్వం అంతా ఇందులో ఉంది. నీ లోకాన్ని జయించడానికి కావాల్సిన శక్తి, ప్రతికూలతలు జయించడానికి కావాల్సిన బలం అంతా ఇందులో పెట్టాడు. చూడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఒకడు స్టడీ చేయడానికి. అవన్నీ ఎక్కడ? ఈ బైబిల్ ఎక్కడ? ఎంత పుస్తకం ఇది? ఇది నీ లైఫ్ కదా. ఇహమందును పరమందును కూడా నీకు కృప జ్ఞానం దొరికేది కదా, వివేచన నేర్పేది కదా ఈ గ్రంథం. దీన్ని వదిలేసి సోదోళ్ళ కోసం మనుషులు వెంబడబడ్డట్టు నువ్వు ఎంత సోది వ్యవహారాలకు వెంటబడతావా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా సోదోళ్ళు ఉంటే నన్ను వెంబడించవాకండి, మీకు దండం. మీకు ఆ సోదరులు దొరుకుతారు, వాళ్ళు వెంటబడి పోండి. 2 పడవల మీద కాళ్ళు పెట్టవాకండి. అది రైటే ఇది రైటే అనవాకండి, నేను ఒప్పుకోనట్లా.
షాలేం రాజు అనేవాడిని నువ్వు వెంబడించాలంటే ఎక్కడ సోజ్యోతురు వాళ్ళని దేవుడు అడుకుంటాను నేను అనే రకాలంతా సర్దుకోండి. నాకు వాక్యం కావాలి, వాక్యం నేర్పే వివేచన జ్ఞానం కావాలి, ఎవరైనా సరే వాక్య ప్రకారమే నేను చూసుకోవాలి అంటావా, నన్ను వెంబడించు. నీ వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది, నువ్వు బాగుపడతావు. నీకు తగ్గ వాళ్ళని దేవుడు అడుకుని ఆ రూట్లో నువ్వు వెళ్ళే పని అయితే నువ్వు దెబ్బతింటావు. వద్దు, నీ విషయమే నేను బాధ్యత వహించను, ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్పాను. నేను చాలా రకాల వ్యక్తుల్ని చూశాను. దేవుడి దయ వల్ల వాళ్ళందరి నుంచి తప్పించుకోవటానికి ఈ వాక్యమే నన్ను సేవ్ చేసింది. వీడు సత్యబోధ కూడా దుర్బోధ కూడా, వీడు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా, దీని గురించి వాక్యం ఏం చెబుతుంది అనేది వివేచించి జాగ్రత్త తీసుకోవడానికి, ఎవనికి నీ దాసుడుగా కాకుండా మెళకువగలిగి ఉండడానికి వాక్యమే నాకు అద్భుతమైనటువంటి సహచరిగా నా పక్కన నడిచినట్టుగా దేవుడు నన్ను సేవ్ చేసుకుంటూ వచ్చాడు ఈ గడియ వరకు. ఎవరినో ఎగతాళి చేయాలని ఎద్దేవా చేయాలని చేయటంలా, వాక్యానుసారంగా. ఈరోజు కొంతమంది చేసే హడావుళ్ళు నేను చేయలేనా? నా చేత కాదా? చేయలేనా? ఇంకా చేయగలను, ఇంకా గంభీరంగా చేయగలను, కానీ అది లేఖనం ఒప్పుకోవటంలా. స్వస్థతల్ని హైలైట్ చేయొచ్చు, అలాంటివి జరిగినాయి, చేయలే. చూపించవచ్చు హడావుడి, ఆఖరికి సాక్ష్యం చెప్పేవాడు అన్న ప్రార్థన చేశాడు నాకు తగ్గిందన్నా కూడా నాకు నొప్పే. వచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తా, నేను ప్రార్థన చేస్తే తగ్గింది ఏంది? దేవుడు స్వస్థపరిచాడని చెప్పు. పెద్ద పెద్ద పుట్టింగ్ ప్రార్థన చేశాడు, పుట్టింగ్ తగ్గింది నాకు, నన్ను ఎందుకు రా ఎత్తుతావు? అప్పుడు ఈ చిన్నగా అందరు నాకెళ్ళి చూస్తారు, నేను దేవుడినే కాదు, దేవుడు స్వస్థపరిచాడు.